వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ లాగిన్ ఐడి ఇంకా మెసేజ్ రాలేదు. మరి రాని వాళ్ళు ఏం చేయాలి అన్న రిలేటెడ్గా కొద్దిమంది అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి వీడియోలు అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా కౌన్సిలింగ్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఇంకా లాగిన్ ఐడి రాలేదు అని చెప్పి అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి, అవి మెయిన్గా మీరైతే గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మీకు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో అలా వెరిఫికేషన్ అయినప్పుడు నిజంగా అక్కడ మీకు వెరిఫికేషన్ అయ్యిందా, లేదంటే మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ తక్కువ ఉన్నట్టయితే అగైన్ మీరు తీసుకురండి, అప్పుడు మేము వెరిఫై చేస్తాము, అంతటి వరకు దీన్ని హోల్డ్లో పెడుతున్నాం, ఇలా మీకు ఏమన్నా స్టేట్మెంట్స్ చెప్పడం అయితే జరిగిందా అఫీషియల్స్, ఆర్ఎల్స్ మీకు ఆర్ఓసి ఫామ్ అనేది ఇవ్వలేదా? సో ఇది మీరు ఒకసారి గమనించాలి. ఇన్ కేస్ మీకు ఆర్ఓసి ఫామ్ ఇవ్వలేదు అనుకోండి, ఖచ్చితంగా మీ యొక్క కౌన్సిలింగ్ కంప్లీట్ అవ్వలేదు, అందుకనే మీకు ఈ యొక్క లాగిన్ ఐడి మెసేజ్గా రాలేదని చెప్పి కూడా మీరు అర్థమైతే చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీ యొక్క డేటా అనేది హోల్డ్లో పెడుతున్నాం, మీరు ఈ డాక్యుమెంట్స్ తీసుకొని రావండి, అప్పుడే మీ కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పి అలా కూడా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అప్పుడు కూడా మనకు మీ అకౌంట్ హోల్డ్లో ఉంటుంది కాబట్టి మీకు లాగిన్ ఐడి అనేది మెసేజ్ అయితే రాదు. ఇన్ కేస్ ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అయిపోయాయి అంటే మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందని చెప్పారు, అట్ ది సేమ్ టైం మనకు ఆర్ఓసి ఫామ్ కూడా ఇచ్చేశారు, మరి అయినప్పటికీ లాగిన్ ఐడి మెసేజ్ రాలేదు అంటే ఇక్కడ మోస్ట్లీ ఒకే ఒక్క రీజన్ ఉంటుంది. ఆ ఒక్క రీజన్ ఏంటి అంటే మనకు మీరు ఏదైతే కౌన్సిలింగ్ సంబంధించి మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ మొబైల్ నెంబర్ మేబీ మీరు రాంగ్గా అయితే ఇచ్చి ఉండొచ్చు. అది ఒక్కసారి మీరైతే గమనించండి. ఎందుకు అంటే మొబైల్ నెంబర్ రాంగ్గా ఉన్నా కూడా మీకు వేరైతే రాంగ్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ రాంగ్ మొబైల్కి మెసేజ్ వెళ్ళుంటుంది, కానీ మీ యొక్క మొబైల్ నెంబర్కి ఆ యొక్క మెసేజ్ అయితే వచ్చి ఉండదు. సో ఇలాంటి కేసెస్లో ఎవరన్నా ఉన్నట్టయితే దయచేసి హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళి అగైన్ మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే వాళ్ళు కొత్త నెంబర్ని అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మెయిన్గా అయితే గమనించండి. సో కాబట్టి మొబైల్ నెంబర్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇన్కమింగ్ కూడా యాక్టివ్లో ఉందా లేదా అన్నది కూడా గమనించండి. ఎందుకంటే మనకు ఏదైతే ఇన్కమింగ్ ఉందో ఇన్కమింగ్ మనకి యాక్టివ్లో లేకపోయినా కూడా మెసేజ్ అయితే కొన్ని సిచ్యువేషన్స్లో రావు, అలాంటి కేసెస్లో మెసేజ్ అనేవి హోల్డ్లో ఉండొచ్చు. ఇంకొక పాసిబుల్ రీజన్ ఏంటంటే మీ యొక్క మెసేజ్కి సంబంధించి ఇన్బాక్స్ ఉంటుంది కదా, అది కూడా ఫిల్ అయిపోయి ఉండొచ్చు, అందుకోసమే ఇలా మనకు మెసేజ్ అప్కమింగ్ కొత్త మెసేజ్ అనేవి ఏవి రిసీవ్ అవ్వకపోయి ఉండొచ్చు. సో కాబట్టి మెసేజ్లో ఉన్న మెసేజ్ అన్నీ కూడా డిలీట్ చేయండి, అప్పుడు వస్తుంది. ఆర్ఎల్స్ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ సరి చూసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఇన్కమింగ్ అవైలబుల్గా ఉందా లేదా అన్నది కూడా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ని మీరు చెక్ చేసి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అయినా కూడా రాలేదు అంటే అప్పుడు హెచ్ఎస్ సెంటర్కి వెళ్ళి మీరు అయితే చెప్పండి. బట్ అంతకంటే ముందు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా ఉంది, తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. అది మనకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ వల్ల ఒకసారి అయితే గమనించండి, ఛానల్ విజిట్ చేయండి. ఏమైనా కామెంట్స్ చేయాలనుకుంటే అయితే అక్కడ కామెంట్స్ అయితే సజెషన్స్ అయితే డెఫినెట్గా అయితే చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.